హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో హీరో నాగ చైతన్య శోభిత వివాహం ఘనంగా జరిగింది. రాత్రి 8:13 పెళ్లి ముహూర్తం సమయానికి శోభిత మెడలో తాళి కట్టారు నాగ చైతన్య. ఇరు కుటుంబ బంధుమిత్రుల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి వైభవంగా జరిగింది. నూతన వధూవరులను మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సుబ్బరామిరెడ్డితో పాటు బంధుమిత్రులు ఆశీర్వదించారు. హీరో నాగ చైతన్య శోభిత వివాహ వేడుకకు సంబంధించిన మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. 8:13 నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించి సినీ సెలబ్రిటీలు, వ్యాపార, రాజకీయ ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. ప్రజెంట్ మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర సెట్ ఏర్పాటు చేసి సెట్లో పెళ్లి చేస్తున్నారు. బేసికలీ వీళ్ళంతా కూడా ముందు రాజస్థాన్ కావచ్చు లేదా మధ్యప్రదేశ్ ఎక్కడైనా ఒక ప్యాలెస్లో పెళ్లి చేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత వద్దు, సింపుల్గానే ముఖ్యమైన గెస్టులు మాత్రమే పిలిచి విఐపీలు కావచ్చు, ఎంఐపీలు వీళ్ళందరినీ కూడా పిలిచి సింపుల్గా పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకుని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసుకున్నారు. సో సెట్కి సంబంధించి కూడా చాలా ఘనంగా లోపల లైటింగ్ పెట్టి అంతా కూడా ఏర్పాట్లు చేశారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఈ ఎంట్రన్స్ దగ్గర సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో ముందే వీళ్ళకి ఎవరెవరికి ఇన్విటేషన్ వెళ్ళింది, ఎవరెవరు పెళ్లికి వస్తారు అనేది ముఖ్యంగా ఈ సెక్యూరిటీ వాళ్ళు అంతా కూడా ఏర్పాట్లు చేసుకుని ప్రతి కారు కూడా చెక్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 300 to 500 సెలబ్రిటీలు వస్తారని అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి 8:13 జరిగిన పెళ్లికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి వచ్చారు, అలాగే వెంకటేష్, టి సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వీళ్ళతో పాటు ముఖ్యంగా నాగార్జున ఎవరైతే సన్నిహితులు, వ్యాపార లావాదేవీలు లేకపోతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చారు. దాంతోపాటు శోభిత ధూళిపాళ్లకి సంబంధించి కూడా సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు ఆ ఫ్యామిలీ నుంచి కూడా. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు ఏంటంటే హిందూ సంప్రదాయాల మధ్య సుమారు 4-5 గంటల పాటు వివాహం ఘనంగా జరిగింది అని చెప్పి లోపల సమాచారం అందుతుంది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి ఎక్కడో చేయడం కంటే హైదరాబాద్లోనే ఘనంగా జరుపుకుందాము అని చెప్పి లోపలే సెట్ వేసి చేయడం. దాంతోపాటు ఏంటంటే సెలబ్రిటీలకు సంబంధించి ప్రత్యేక కేర్ కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఫుడ్, అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి చూడడంతో పాటు ఫుడ్ మెనూ విషయంలో కూడా నాగార్జున ఫ్యామిలీ కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ డిషెస్తో పాటు ఈ భారతదేశంలో ఏవైతే ఇండియాలో స్పెషల్ మెనూ ఏదైతే ఉంటుందో ఆ మెనూ అంతా కూడా ఇక్కడ వస్తున్న సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి మాత్రం ఇప్పటికే జ్యువెలరీకి సంబంధించి కావచ్చు, శోభిత ధూళిపాళ్లకు సంబంధించి శారీ విషయంలో కూడా ఒక మంచి టాక్ అయితే వస్తుంది. కాంచీవరానికి సంబంధించిన గోల్డెన్ జరీ పట్టుచీర, అలాగే జ్యువెలరీ స్పెషల్గా డిజైన్ చేయించడం కూడా జరిగింది అని చెప్పి పిక్స్ కూడా మనకి బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఇప్పటికే సెలబ్రిటీలు అంతా కూడా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించి మాత్రం ఒకసారి నాగ చైతన్య లైఫ్ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే నాగ చైతన్యకి సంబంధించి ఇప్పటికే సమంతతో విడిపోవడం, 2017లో పెళ్ళయింది, 2021లో మేము డివోర్స్ తీసుకుంటున్నామని ఇద్దరు సోషల్ మీడియా వేదిక అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత 2021 తర్వాత ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లని మ్యారేజ్ చేసుకుంటున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. సో మొత్తానికైతే ఆ జంట విడిపోయినప్పుడు చాలామంది ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ నాగ చైతన్య ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం పట్ల కూడా వీళ్ళంతా కూడా ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే నాగార్జున ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే నాగ చైతన్య పెళ్లి ఇప్పుడు జరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అఖిల్ వివాహం కూడా జరిగిపోతుంది. 10 days బ్యాక్ అఖిల్కి సంబంధించి ఈ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అని చెప్పి ఫొటోస్తో పాటు ఢిల్లీకి సంబంధించిన అమ్మాయితో వివాహం జరగబోతుంది, ఎంగేజ్మెంట్ అయ్యింది, వీళ్ళిద్దరినీ కూడా దీవించాలి అని చెప్పి నాగార్జున ట్వీట్ కూడా మనం వైరల్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఈ ఇయర్ 2024 ఎండింగ్లో నాగ చైతన్య పెళ్లి జరిగింది కాబట్టి నెక్స్ట్ అఖిల్ వివాహం కూడా నెక్స్ట్ ఇయర్ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే డేట్ ఇప్పటికీ ఇంకా అనౌన్స్ చేయలేదు. మొత్తానికైతే 8:13 ఘనంగా ఈ వివాహం అనేది జరగడం జరిగింది. సో సినీ సెలబ్రిటీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులందరి సమక్షంలో వివాహం జరిగింది. కెమెరా పర్సన్ అనిల్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.